రామయ్యంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామయ్యంపేట మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ మాట్లాడారు. నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు ఉన్న రైతులందరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. రామయ్యంపేట మండల వ్యాప్తంగా 696 మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు రావడం జరిగిందని, రైతు బీమా ఎల్ఐసి ఐడి కలిగి ఉన్న రైతులు ఏవైనా సవరణ చేయాలనుకుంటే ఈ నెల 30వ తేదీ వరకు సవరణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ విస్తీర్ణ అధికారిని గాని లేదా మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. రైతు బీమాకు దరఖాస్తులు చేసుకోవడానికి మనకు గైడ్లైన్స్ రావడం జరిగింది. మండల వ్యాప్తంగా 696 మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినవి. ఈ జూన్ నెల 28వ తారీఖు వరకు ఎవరికైతే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయో వారందరూ కూడా రైతు బీమాకు అర్హులు. రైతు బీమాకు అర్హులు కావాలంటే తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది. అది 14/8/1965 నుంచి 14/8/2006 లోపు జన్మించి ఉండాల్సి ఉంటుంది. వీరందరూ కూడా తమ పట్టాదారు పాస్ పుస్తకాలను, ఆధార్ కార్డు, అదేవిధంగా నామినీ ఫారంతో పాటుగా దరఖాస్తు ఫారాన్ని జత చేసి వ్యవసాయ కార్యాలయంలో కానీ వ్యవసాయ విస్తీర్ణాధికారికి కానీ అందజేసినట్టయితే వారికి మనము రైతు బీమాకు ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రైతు బీమా చేసుకొని ఉండి గత సంవత్సరాల్లో చేసుకున్న రైతులు ఎట్లాంటి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి రైతు బీమా దరఖాస్తులో ఏదైనా సవరణలు ఉంటే మాత్రమే వారు వ్యవసాయ విస్తీర్ణాధికారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం కేవలం ఈ నెల 30వ తారీఖు వరకే ఉంటుంది కాబట్టి సవరణలకు మాత్రం 30వ తారీఖు వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా రైతులందరూ కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ కూడా వ్యవసాయ కార్యాలయంలో కానీ లేకపోతే వ్యవసాయ విస్తీర్ణాధికారికి కానీ సంప్రదించి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రామయ్యంపేట మండల రైతుల్ని కోరుతున్నాం.